From today, Telangana budget assembly session is going to start today. Today we are having the address of the governor, then followed by the BAC. Then we will be having the proceedings. Keeping in the prevalent situation, we have made a very tight bandobast in the area. So we have a three-layered bandobast. We have one additional SP, one additional DCP, additional CP and one joint CP, 3 DCPs and 3 additional DCPs, and over a force of 1,000 people have been deployed for this bandobast. We have deployed our special parties, SWAT teams and CRG teams, and also a task force to take care of the assembly session. సో అందరు కూడా అంతకుముందు కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా ప్రజలు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. సో పీపుల్ హ్యావ్ కోఆపరేటెడ్ ఇన్ ది అర్లియర్ అసెంబ్లీ sessions. This time also I request the public to please cooperate and ensure that the assembly session goes on peacefully. Sir, traffic ఆంక్షలు ఏమైనా ఉన్నాయా సార్ ఇక్కడ? అసెంబ్లీ జరిగే వరకు ట్రాఫిక్ గానీ 140% అది సిచ్యువేషన్ పెట్టి దాన్ని ప్రొటెస్ట్ పెట్టి ఆ రోజు ఇచ్చే కార్యక్రమం బట్టి మనము అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జగన్కి రాతుంది, అందుకు మనం అడ్వైజరీ ఇచ్చాను. సో ఆ డే టు డే బేసిస్ పైన మనము ఆ ప్రివేలెంట్ సిచ్యువేషన్ ఆ రోజు ఉన్న ప్రొటెస్ట్ దాన్ని బట్టి మనము ప్లాన్ చేయడము, అడ్వైజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మా ట్రాఫిక్ ఇచ్చే హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చే అడ్వైజర్ని ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. సార్, వరుసగా పండుగలు ఉన్నాయి సార్ ఈ వారంలో, రంజాన్ కావచ్చు, ఉగాది కావచ్చు, ఇవన్నీ దాని పట్ల ఏ విధంగా బందోబస్తు? సో దానికి తగ్గట్టుగా మనం బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో ఇది కంటిన్యూషన్ ఉంటుంది. మధ్యలో మనకు ఉగాది రావడం జరుగుతుంది, మధ్యలో మళ్ళీ రంజాన్ పండుగ ఉంది, తర్వాత శ్రీరామనవమి ఉంది. సో దానికి మనము సపరేట్ ఒక బందోబస్తు ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు ఏ పండుగ వచ్చినా ఏ సమావేశాలు వచ్చినా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా మనకు ఇట్లానే హైదరాబాద్ సిటీ పోలీస్కి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. డెఫినెట్లీ ప్రజాస్వామికంగా మనము వాళ్ళు ప్రొటెస్ట్ చేసినా ఏం చేసినా డెఫినెట్లీ వీల్ కోఆపరేటివ్. మనం ఏం ప్రజాస్వామ్యంకు వ్యతిరేకంగా లేదా చట్టంని చేతికి తీసుకుంటే డెఫినెట్లీ మనము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.